Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ కాంపస్ జూనియర్ కాలేజ్ శరత్ గర్మెలా గారు. ముఖ్యంగా 10th అయిపోయిన పిల్లలందరూ కూడా నెక్స్ట్ వాళ్ళ కెరీర్లో ఇంపార్టెంట్ ఫేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫర్దర్ స్టడీస్కి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో వాటిలో ఎలా చూస్ చేసుకోవాలనే విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం శరత్ గారు. నమస్తే అండి. హౌ ఆర్ యు అండి? ఐఎమ్ గుడ్. యా, సో ఈరోజు ఒక అంటే క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పవచ్చు ఇది. ఎందుకంటే 10th తర్వాత పిల్లలు చూస్ చేసుకునే ఒక అంశం ఏదైతే ఉందో అది వాళ్ళ ఎంటైర్ కెరియర్ని డిసైడ్ చేస్తుంది. కరెక్ట్. అది అందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఏంటి అది అందరికీ తెలిసిన మరొకసారి స్పెసిఫిక్ ఆప్షన్స్ ఏమున్నాయి, వాటి నుంచి ఏది బెస్ట్, ఏది ఏ రకంగా వెళ్తుంది ఒకసారి చెప్పండి. షూర్. యాక్చువల్లీ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. నేను నా ఓన్ 10th స్టోరీ చెప్తే, నేను చదువుకున్న స్కూల్లో నాకు పెద్ద సైన్స్ మ్యాథ్స్లో పెద్ద మార్కులు వచ్చేవి కాదు. ఆల్మోస్ట్ బ్రాండెడ్ వీడు యావరేజ్ స్టూడెంట్, 10th పాస్ అవుతే ఎక్కువ అన్నంతవరకు వచ్చిన తర్వాత స్కూల్ అయిపోయిన ఒకటే ఒక కేటగిరీ, మ్యాథ్స్ లేకపోతే చేరుతా అని. పెద్ద ఇన్ఫార్మ్ చాయిస్ కాదు, బై ఛాన్స్ ఓకే సిఈసి అనేది ఉంటుంది అది తీసుకుందా అని. ఇక ఆల్మోస్ట్ సిఈసి తీసుకుంటే సొసైటీలో మన ఇండియాలో ఎస్పెషల్లీ సొసైటీ ఏమనుకుంటుంది అనేది పెద్ద ఇంపార్టెంట్ టాస్క్. కాబట్టి అదే మేజర్ ఫేస్ పైన అందరూ 10th తర్వాత ఏం చేస్తారు అనేది సొసైటీ ఏం ఆలోచిస్తుందో దానిపైన చేస్తారు, మనకేం వస్తుందో. నా లైఫ్లో సిఈసి చేసినప్పటి నుంచి నాకు మార్కులు వచ్చేసరికి ఓహో మనకి చదవచ్చు ఈ సబ్జెక్ట్లో అయితే నాకు సడన్గా గుర్తొచ్చేది. వచ్చి నాకు ఇంగ్లీష్ వచ్చు, కామర్స్ ఈజీగానే అనిపిస్తుంది, మేబీ మ్యాథ్స్ సైన్స్. సో అక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటి, తర్వాత ఎప్పుడు నేను మా ఇంట్లో కానీ చదువుకో వెనకాల పరిగెట్టడం కానీ, అంటే కెరీర్ పైన డౌట్ ఉండడం కానీ, ఓకే నేను సెటిల్ అవ్వగలుగుతాను భయం కానీ ఇవి లేకపోవడం పోయింది. ఎంట్రన్స్లు క్రాక్ చేయగలిగాను. బేసిక్ ఫియర్ ఆఫ్ అంటే మ్యాథ్ ఆఫ్ కోర్స్ చాలా వాటిలో ఎంట్రన్స్లు ఉంటుంది కదా, మేనేజ్ చేసుకున్నాను. బట్ నా ఉన్న స్ట్రెంత్, సో బేసిక్ నేను తర్వాత మిడ్ ఏజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అందరికి కొంచెం మిడ్ ఏజ్ క్రైసిస్లో ఉన్నప్పుడు నేను కూడా మళ్ళీ నాకేం నచ్చుతున్నాయని చూస్తే బేసిక్గా చాలామంది సక్సెస్ఫుల్ కెరియర్స్ని మ్యాప్ చేసి చూసినట్టే కామన్ థింగ్ కనబడేది ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్స్ బేస్ పైన లేకపోతే వాళ్ళకున్న ఎబిలిటీ / పొటెన్షియల్ పైన వాళ్ళు కెరియర్ సెలెక్ట్ చేశారు. సో 10th తర్వాత కూడా పిల్లలకు ఎక్కడో ఒక టర్నింగ్ పాయింట్ రావాలంటే కోర్గా నాకేం ఇంట్రెస్ట్ అనే బేసిక్ క్వశ్చన్. అంటే ఇంట్రెస్ట్కి హాబీకి చాలా స్మాల్ తేడా ఉందండి. కొంతమంది అంటే నాకు ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడడం ఇంట్రెస్ట్ అని, అది హాబీ ఏమో, అది టైంపాస్ అయ్యి ఉండొచ్చు, అది కెరియర్ అయ్యి ఉండకపోవచ్చు. సో ఈ మైన్యూట్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. కానీ మేజర్గా బేస్ చేయాల్సింది ఏంటంటే మన స్ట్రెంగ్త్ ఏంటి. స్ట్రెంగ్త్స్ అనేవి మీలో నాలో ఎవరికైనా 5 కోర్ స్ట్రెంగ్త్స్ ఉంటాయి. కొంతమందికి మాట్లాడేది ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని లింగ్విస్టిక్ స్ట్రెంగ్త్ అంటారు. కొంతమందికి న్యూమరికల్ ఎబిలిటీ బాగుంటుంది, లాజికల్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, దాన్ని అనలిటికల్ లాజికల్ స్కిల్స్ అంటారు. కొంతమంది క్రియేటివ్ ఎబిలిటీ ఉంటాయి, డ్రాయింగ్స్, విజువల్ కమ్యూనికేషన్, పెయింటింగ్ చేసి దాన్ని స్పేషల్ స్కిల్స్ అంటారు. కొంతమందికి ఏమో స్పోర్ట్స్ పైన, ఫిజికల్ యాక్టివిటీ పైన వాళ్ళకు ఎక్కువ టచ్ అండ్ ఫీల్ ఎక్కువ అర్థమవుతుంది, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, అదేమో ఫిజికల్ మెకానికల్ స్కిల్స్ అంటారు. అట్లనే కొంతమంది హెవీ సర్వీస్ ఓరియంటేషన్ ఉంటుంది, అంటే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది, ఇమోషనల్గా వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, ఎవరికైనా హెల్ప్ చేద్దామని కోరిక అట్లా అందరికీ ఉంటుంది, కానీ వీళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది. అది పీపుల్ స్కిల్స్ అంటారు. ఈ 5 మనది కోర్ స్ట్రెంగ్త్ ఏంటని అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్, నేనున్న ప్రొఫెషన్లో, కౌన్సిలింగ్ నేను చేసే ప్రొఫెషన్లో 2 మేజర్ స్కిల్స్ కావాలి. ఒకటి ఎవరైనా మాట్లాడితే వినే ఓపిక ఉండాలి, రెండోది నేను మాట్లాడగలగాలి. నా ఉన్న థాట్ని దాన్ని లింగ్విస్టిక్ పీపుల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని సూట్ అవ్వగలుగుతాను. అట్లానే అందరూ అందులోకి వెళ్ళలేరు. అట్లనే ఇప్పుడు లా చేయాలనుకోండి, బేసిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి, కొంచెం సెక్షన్స్ అర్థం చేసుకోవడానికి అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అఫ్కోర్స్ సైన్స్ రావాలి, అంటే అనలిటికల్ బాగుండాలి, కానీ మేజర్గా పీపుల్ స్కిల్స్ ఉండాలి. పేషెంట్ వినడానికి ఓపిక ఉండాలి కదా, వాళ్ళకి సర్వ్ చేసే ఇంట్రెస్ట్ ఉండాలి, హోటల్ మేనేజ్మెంట్. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ కోర్ క్వశ్చన్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆలోచించాల్సింది మన పిల్లల్లో ఉన్న కోర్ స్ట్రెంగ్త్, ఎబిలిటీ ఏమిటి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మీరు నేను అడల్ట్స్ ఉన్నప్పుడే ఎవరైనా నీకు ఇది రాదు అని 10 సార్లు చెప్తే మనమే డిసప్పాయింట్ అయిపోతాం. పిల్లల్ని నర్సరీ నుంచి 10th వరకు నువ్వు యావరేజ్ పూర్ వాళ్ళు ఎక్కడో కోరిక ఇంకా ఇంతేలే నడుస్తుంది అనుకుంటారు. అది బేసే కాదు అసలు. మన సౌత్ స్టేట్స్లో ఇది ఎక్కువ సైన్సెస్సే ప్రైమరీ,
కామర్స్ చేస్తే జనాలు ఏమనుకుంటారు, యావరేజ్ ఏదో రకంగా మేనేజ్ చేసుకో, తర్వాత ఏమైనా చేసుకో. అంటే ఇంకొక ఎగ్జంప్షన్ క్రియేట్ చేశారు శరత్ గారు. ఏంటి అంటే కామర్స్ చేశాక చేసే ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంపీసీ చేసి కూడా చేసుకోవచ్చు అనే ఒక వచ్చేసింది అనమాట. ఎందుకు అది నిజంగానే పాసిబుల్ అంటారు? యాక్చువల్లీ ఆన్సర్ ఇస్ కరెక్ట్. అవును, కామర్స్ ఎంపీసీ బైపీసీ చేసి కూడా కామర్స్ చేయాల్సిన కోర్స్ చేయొచ్చు. కానీ దీనిలో ఫర్దర్గా ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు నచ్చని దాన్ని ఇంకో 2 years ఎక్స్టెండ్ చేస్తున్నారు. అది ఏ రకంగా మీకు డిగ్రీలో పనికిరావు. ప్లస్ మీకు ఫౌండేషన్ ఎట్లా వీక్ ఉంటుంది, మళ్ళీ మీరు పూర్ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతారు. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు స్కూల్ అనేది నాలెడ్జ్ బేస్డ్ అండి. స్కూల్ తర్వాత స్కిల్ బేస్డ్. మీకు నచ్చిన దాంట్లో స్కిల్ బిల్డ్ చేసుకోవాలి, కానీ మళ్ళీ నీకు నచ్చిందే గుంజితే ఫస్ట్ కాన్ఫిడెన్స్ పడిపోతుంది, తర్వాత ఇంకా యావరేజ్లో అవుతుంది. చాలా గ్రాడ్యుయేట్ కాలేజెస్లో నేను కూడా ఈ మధ్యన చూస్తున్న స్టూడెంట్స్ పిల్లలు స్కూల్కి రారు. అదేదో ఫ్యాషన్ అయిపోయింది, స్కూల్ డుమ్మా కొట్టడం, కాలేజ్ డుమ్మా బయట తిరగడం. బట్ దట్ ఈస్ అది ఎడ్యుకేషన్ కాదు కదా. సో కామర్స్లో కూడా హై లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. చాలామందికి ఎంపీసీ బైపీసీ ఇలాంటి సైన్స్ కోర్సెస్ చేస్తే ఎంట్రన్స్లు తెలుసు, కానీ ప్రొఫెషనల్ కాలేజెస్ తెలుసు, లైక్ ఐఐటి, ఎయిమ్స్. కామర్స్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఉన్న అడిగాను, కామర్స్లో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఏంటి కంట్రీలో అని అనుకోండి, సగం మంది. ఎకనామిక్స్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి తెలియదు, స్టాటిస్టిక్స్లో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ తెలియదు, లాలో టాప్ కాలేజ్ ఏది ఐడియా ఉండదు. చాలామంది తెలియదు, అందరు కాదని చాలామంది, కొంత ఎలైట్ పీపుల్కి ఐడియా ఉండడం వల్ల నడుస్తున్నది. మరి దట్ ఈస్ నాట్ ట్రూ. వీటికి చాలా వస్తుంది. దాని బదులు 10th తర్వాత వాళ్ళకి సూటబుల్ అయ్యే కోర్స్, అలానే అందరినీ కామర్స్ చేయమని అనట్లేదు. కొంతమందికి సైన్సెస్ అనలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు దాంట్లో వెళ్ళడం తప్పలేదు. అలానే అవి ఇంట్రెస్ట్, అది వాళ్ళ కోర్స్ స్ట్రెంత్ కానప్పుడు దాన్ని గుంజడం అనవసరం. మీరు చూసే ఉంటారు ఇంజనీరింగ్లో అది జోకులాగా అయిపోయింది. బ్యాక్లాగ్లు ఎన్ని పెట్టుకున్నావు, ఎప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు కాలేజ్కి వెళ్ళట్లేదు, ఇంట్రెస్ట్ లేక. అది వాళ్ళపైన. అలానే కొంతమంది ఫ్యాషన్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా హార్డ్ వర్క్. అనేది ఈజీ అనుకుంటాం, 16 గంటలు 17 గంటలు దే హ్యావ్ టు డూ. ఇప్పుడు మీరు క్రియేటివ్ సైడ్లో ఉన్నారు, ఎడిటింగ్ చేయాలన్నా ఇట్స్ ఎ బిగ్ వర్క్. దానికి చాలా పేషెన్స్ ఉండాలి, గంటల కొద్ది కూర్చోాలి. ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు చేస్తారండి? బేసిక్ ఎడ్యుకేషన్ కూడా సేమ్ ప్రాసెస్. మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లు ఒక 5 స్కిల్స్ గురించి చెప్పారు. ఆ స్కిల్స్కి తగ్గట్టుగా దానికి సంబంధించిన స్టడీస్ చేసినట్లయితే వాళ్ళందులో రాణించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అంటారు. అబ్సల్యూట్లీ. ఎనీ ట్రైన్డ్ కెరియర్ కౌన్సిలర్ లైక్ మీ, మీరు ఒక చిన్న అసెస్మెంట్ తీసుకుంటే ఇఫ్ దే ఆర్ జెన్యూన్ 70% రిపోర్ట్ ఈజ్ అంటే అక్యురేట్గానే ఉంటుంది. చెప్తే ఓకే, ఈ స్కిల్ సెట్ బట్టి మీకు ఈ కెరియర్స్ మ్యాప్ అవుతాయి, దీన్ని సూట్ చేసుకోవాలని చెప్పడం బెటర్. కానీ 10th అయ్యే టైంకి మనం ఫిగర్ అవుట్ చేయొచ్చండి స్టూడెంట్లో వీడికి స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి. యాక్చువల్లీ చాలామంది సైకియాట్రిస్టులు తెలుసు, నేను కాదు, కానీ చెప్పేది లెర్నింగ్ 14కే అయిపోతుంది, 13-14కే మీకు పర్సనాలిటీ డెవలప్ అయిపోయి ఉంటుంది. స్కిల్ ఫుల్ ఫ్లెజ్ కావదండి, దట్ కెన్ బి గ్రోన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూమరికల్ ఎబిలిటీ బావచ్చు, నేను దాంట్లో గ్రో అవుతూ ఉండొచ్చు, అది నా స్ట్రెంత్. కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు, కమ్యూనికేషన్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, పుస్తకాలు చదవడం ఇంట్రెస్ట్ లేదు, ఇది నా స్ట్రెంతే కాదు. దాన్ని నేను పట్టుకుని ఎక్స్పర్ట్ అవ్వాలంటే కష్టం. అది మేనేజ్ చేయొచ్చు, నా స్ట్రెంత్లో గ్రో అవ్వచ్చు. అఫ్కోర్స్ మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీ పర్సనాలిటీ మారుతుంది, మీ స్కిల్ సెట్ మారుతాయి, కానీ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే దాన్ని బిల్డ్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేస్తారు, అందరూ గొప్పగా ఏం చేయరు, కొంతమందే చేయగలుగుతారు, కానీ అది కోర్ స్ట్రెంత్. కాబట్టి మూవీస్ కూడా బోల్డ్ మంది ఇస్తారు, అందరూ హిట్ అవర్గా. సో వాళ్ళకి న్యూమరికల్గా అనలిటికల్గా వాళ్ళ మైండ్ ఉండాలి, సినిమా తీసే వాళ్ళకి క్రియేటివ్గా స్పెషల్ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యే పిక్చర్స్ మనకి అర్థం కావు, వాళ్ళ ఎబిలిటీ. ఆర్కిటెక్చర్ అయినా కూడా అండి, సమ్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్ట్స్ స్పెషల్ స్కిల్స్ చాలా హై ఉంటాయి వాళ్ళకి. అది అందరికీ ఉండాలని నేను రూల్ ఏం లేదు. సో అన్ఫార్చునేట్గా అంటే అందరూ మార్కెట్లో ఏం డిమాండ్ ఉంది కోర్సు దాని బేస్ పైన చదువుతున్నారు తప్ప, నాకు ఇంట్రెస్ట్ ఉన్న దానిపైన నేనేం చేయొచ్చు అనేది ఆలోచించేవాళ్ళు లేదు. అంటే ఇది వినడానికి చాలా సినిమాటిక్గా ఉండొచ్చు, ఆ సినిమాలో చెప్తారు నచ్చింది చెయ్యండి అని. ఇవాళ ఉన్న కెరియర్ ఆపర్చునిటీస్కి ఇంతకు ముందు లేవు. అన్ఫార్చునేట్గా ఇంతకు ముందు ఉన్న వాళ్ళే గైడ్ చేస్తున్నారు మిగతా వాళ్ళే. అంటే మేము చదువుకున్నప్పుడు కొన్ని ఉద్యోగ అవకాశాలు అవే చదువుకోవాలి. ఇప్పుడు ఉన్న అంటే బ్రాడ్ వే ఆఫ్ కెరియర్, ఒక న్యూస్ ఛానల్ చూడండి 800 పైన ఛానళ్ళు ఉన్నాయి, దే ఆల్ నీడ్ పీపుల్. ఫ్యాషన్ ఇండస్ట్రీ, విజువల్ కమ్యూనికేషన్, రీటైల్ ఇండస్ట్రీ చూడండి, డిజిటల్ మార్కెట్, ఇవన్నీ ముందు లేవుగా. వీటికి స్పెషలైజ్ స్కిల్ సెట్సే వేరే ఉన్నాయి. సో జాబ్ ఆపర్చునిటీస్
ఇఫ్ యూ హ్యావ్ అంటే మీరు అందులో ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగితే ఫర్ పొలిటికల్ సైన్స్ అండి, చాలామంది ఏమనుకుంటారు పొలిటికల్ సైన్స్ చేస్తే టీచర్ అవ్వచ్చు, ఇది బేసిక్ అసంప్షన్. ఎందుకంటే అది పొలిటికల్ సైన్స్ చేసిన వాళ్ళు కేపీఎంజీ, డెలైట్ లాంటి కంపెనీలో పాలసీ మేకింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వర్క్ చేస్తున్నారు విత్ డీసెంట్లీ గుడ్ శాలరీ. సో లేకపోతే ఏమనుకుంటారు పొలిటికల్ సైన్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అని. అఫ్కోర్స్ దట్ ఈస్ ఎ కెరియర్. కానీ జనాల మైండ్లో అలాగే ఉండిపోయింది అనలో ఏ డౌట్ లేదు. అస్సలు లేదు. సో డెఫినెట్లీ మీరు ఇచ్చే ఈ ఇంటర్వ్యూస్ ద్వారా అయినా వాళ్ళ ఐ ఓపెన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కామర్స్లో ఎన్నో రకాల ప్రొఫెషన్ చూస్ చేసుకునే విధంగా మనకి వెసులుబాటు అనేది ఉంది. బట్ నో బడీ నోస్ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా మనం 10th తర్వాత ఇంటర్లో కామర్స్ తీసుకున్నట్లయితే మనం ఎలాంటి ప్రొఫెషన్స్కి నెక్స్ట్ రీచ్ అవుట్ అవ్వచ్చు అనేది తెలుసుకుందామండి. సో ఆ ఎపిసోడ్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అయినా సరే, లేకపోతే మీ పిల్లల్ని నెక్స్ట్ చదివించాలి, ఎలా చదివించాలని ఒక క్లారిటీ కోసం అయినా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు శరత్ గారిని అయితే అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. శరత్ గారితో ఎలాంటి ఎపిసోడ్స్ చేయడం మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మాకు తెలిపినట్లయితే కామెంట్స్ ద్వారా ఆ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.